హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి మింత్రా నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ చూసినట్టయితే అసోసియేట్ కేటగిరీ మేనేజ్మెంట్ అనే రోల్స్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే వీళ్ళు ఈ యొక్క జాబ్కి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే శాలరీ చూసినట్టయితే చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఈ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే మింత్రాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే అసోసియేట్ కేటగిరీ మేనేజ్మెంట్ అనే రోల్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి గైస్ క్లియర్గా. సో అలానే కింద చూసినట్టయితే క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే 1 to 3 years అయితే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. పీజీ ఎంబీఏ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు గైస్, జస్ట్ మెన్షన్ చేయడం జరిగింది అంతే. సో ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన లింక్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి. సో మీరు కిందకి స్క్రోల్ చేసినాక అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడైతే మీ నేమ్ అయితే ఇవ్వండి గైస్, అలానే లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి, ఈమెయిల్ ఇవ్వండి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. అలానే ఇక్కడ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి. సో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే కవర్ లెటర్ అని అడుగుతున్నారు, ఒకవేళ మీ దగ్గర కవర్ లెటర్ ఉంటే అప్లోడ్ చేయండి, ఆర్ఎల్స్ మీరు మాన్యువల్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ కింద చూసినట్టయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అడగడం జరిగింది, ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అప్లోడ్ చేయండి. సో అలానే వాట్ యువర్ కరెంట్ సిటీసీ అని అడుగుతున్నారు, మీ కరెంట్ శాలరీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయండి. అలానే వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అని కూడా అడుగుతున్నారు. సో ఇది కూడా మెన్షన్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.